ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి అనుదినము కొనసాగుతూ ఈ వాక్యములో బలపరచబడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. నేటి దినవాక్యము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుదము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అర్థం కానటువంటి ఎన్నో సమస్యలను గురించి ఆలోచించి నిరాశ నిస్పృహల మార్గంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితంలో అన్ని అర్హతలు కలిగి ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నామని మనం నిరాశ చెందిపోతుండొచ్చు. అనేక సమయాలలో ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబ బాంధవ్యాలను నిలబెట్టుకోవటానికి ఎంత ప్రయత్నించినా విఫలమైపోయి ఉండవచ్చు. అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నట్లయితే అవి మనకి ఎంతగానో చేదును, ఆగ్రహాన్ని మరియు అసహనాన్ని కలగజేస్తూ ఉంటాయి. దానిని బట్టి మనల్ని మనమే నిందించేసుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవునిని కూడా నిందించేస్తూ ఉంటాం. ఏమవుతుందో అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితులలోనే నీవు జీవిస్తూ ఉండవచ్చు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను ఎవ్వరూ వదిలిపెట్టినా, ఎవ్వరు నీకు సహాయం చేయలేకపోయినా దేవుడు మాత్రము నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టడు. దేవుడు నీ కొరకు నిలబడి నీ కార్యాన్ని సఫలం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు ఎప్పుడూ మనతో ఉంటూనే ఉంటాయి. కానీ ఆ సమస్య మీద మనం మనసు పెట్టక దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే, దేవునికి చెప్దాం, దేవా నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను ప్రభువా, నా పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకు తీసుకురాగలవాడవు నీవే, నా పక్షముగా యుద్ధము చేయవాడవు నీవే అని మనం ప్రార్థించగలిగినట్లయితే దేవుని హస్తము తప్పకుండా మనకు సహాయం చేస్తూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క లేఖనాలను గనుక మనం చూసుకున్నట్లయితే మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతున్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన జీవితంలో ఒకవేళ ఈరోజు సమస్య ఉండుండొచ్చు, ఈరోజు అవమానం ఉండుండొచ్చు, ఈరోజు నిందలుండొచ్చు, ఈరోజు అస్వస్థత అనారోగ్యము మన జీవితంలో ఉండొచ్చు. కానీ మన భవిష్యత్తు కొరకు దేవుని మీద ఆధారపడినట్లయితే అవన్నీ కూడా మేలుగా నీ జీవితంలో మార్చివేయబడబోతున్నాయి. ప్రతి దానిని ఊహించుకొని నిరాశ చెందక నీ ప్రతి సమస్యను దేవుని చేతికి అప్పగించినట్లయితే దేవుని శక్తిని ఆ సమస్యలో నువ్వు చూడగలవు. దేవా, నా నమ్మకము నీ మీదనే ఉంది, మీ చేతిలోనే సమస్తము ఉంది అని చెప్పి మీ ప్రశ్నలన్నిటినీ దేవునికి వదిలేసి నీ నిరీక్షణ దేవునిపై ఉంచినప్పుడు ఆయన నీ మనస్సును స్థిరపరిచి నిన్ను తాను సిద్ధపరిచిన దీవెనల మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. అర్థం చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినము మా హృదయం స్వస్థపరిచి మా ప్రాణమును పునరుద్ధరించండి. మా మనస్సును నీపైనే ఉంచగలిగేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి. మా భవిష్యత్తును గురించి మీ మంచి ప్రణాళికలో మమ్మలను స్థిరపరచండి. మీ యొక్క ఉన్నతమైన కృపచేత మమ్మలను నింపండి. మేము మీ మీదనే ఆధారపడి జీవించేటువంటి నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి భద్రపరిచి దీవించమని, వారి సమస్యలో నుండి మీరు వారికి విడుదలను అనుగ్రహించమని, భవిష్యత్ కాలమంతా కూడా మెరుగైన జీవితంతో, ఆశీర్వాదంతో, కృపతో నింపుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామంలో అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.